అబ్బబ్బబ్బా వీడేంటి మళ్ళీ కాల్ చేస్తున్నాడు? ఏ చెప్పరా. హలో బేబీ. కాల్ చేయకన్నా కదా నీకు. ప్లీజ్ బేబీ, అనుకోకుండా కనేసా బేబీ, ప్లీజ్ బేబీ. అనుకోకుండా ఏంట్రా? నువ్వు నా గుండె ముక్కలు చేసావు తెలుసా? మళ్ళీ బేబీ మళ్ళీ అతికియచ్చులే బేబీ. ఓహో అతికించవచ్చు. మీ ఇంట్లో గ్లాస్ ఉందారా? ఉన్నాయి. తీసి నెలకేసి కొట్టు. ఓ ఇంతేనా? గ్లాస్ గ్లాస్ బేబీ పలగొట్టే బేబీ. ఇప్పుడు హ్యాపీనా? ఓకే అవన్నీ తీసి మళ్ళీ అతకబెట్టు. బేబీ పలుగుతాయి కదా బేబీ. అదేంట్రా? ప్లాస్టిక్ గ్లాస్ కొట్టా బేబీ. అందుకేనా మా నాన్న అన్నాడు నీకు తప్ప ఏ కుక్కకైనా ఇచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. అయితే ఫిక్స్ అయిపో బేబీ, నేనే నీ మొగండి. అదేంట్రా? మీ అయ్యా నన్ను కుక్క కుక్క అంటాడు కదా, నేనే నీ కుక్క మొగండి. స్టూడెంట్స్ లెసన్ అయిపోయింది కదా, నోట్స్ దొరకనా? అరే భరత్ చెప్పండి సార్. ఏడాదికి ఎన్ని రాత్రులు రా? 10 సార్. ఎట్లా 10 రా? అదే సార్. అరే సంవత్సరంలో 365 రోజులు, సగం పగలు సగం రాత్రి, మీరు ఎట్లా 10 అవుతారా? చెప్తాను రండి. మొత్తం నవరాత్రులన్నీ 9, ఒక శివరాత్రి మొత్తం కలిపితే 10. అంతేగా? అరే మణికంఠ ఎప్పుడు నన్ను లేపుతారా సార్? నువ్వు లేపడం కాదురా, నువ్వు లాగైతే నాతో చెప్పావు కదా, డాక్టర్ దగ్గరికి ఎలా ఉంటే వెళ్ళొచ్చావా? చూపించాను సార్. ఏం చెప్పాడా? బయట ఫుడ్ తినొద్దు అన్నాడు. పార్సల్ తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి తింటున్నాను మరి. ఏంటా సార్ మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంది సార్, దానికి చూడనుకుంటా సార్. నేను ఐ లవ్ యూ చెప్తే అది ఇప్పుడే చీపుడు గట్ట ఊరుకొని వచ్చి సార్. అది సార్ నాకు డౌట్. ఏంటా మీ డౌట్ ఏంటి? పరిగెత్తుకుంటూ పాలు తాగాలి, నిలబడి నీళ్ళు తాగాలి అంటారు కదా సార్, మరి రెండు కలిపిన టీ ఎలా తాగుతారు సార్? చంపుతారు నన్ను అందరూ. ఏంటో నీకు ఎప్పుడు వచ్చారా? డౌట్ సార్. చెప్పురా. వడగాలి 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 అంటారు కదా సార్, పూరి గాలి, దోశ గాలి, ఇడ్లీ గాలి, బోడగాలి ఎందుకన్నా సార్? ఏంటా డౌట్ సార్? తెలుగు సరిగా డౌట్ ఏంటో నీకు? నాకు చదవదురా. మీకు తెలుగు మరి మీరు ఎలా హెడ్ ఏంటమ్మా నువ్వు 10వ తరగతిలో 10 సంవత్సరాలు అట్లే ఉంటున్నావు, ఏంటమ్మా నీ డౌట్? అయ్యో ఏందమ్మా అట్లా తిరుగుతున్నావు? అవన్నీ డిస్కస్ ఛానల్లో చూడొచ్చు సార్. పెద్ద అనుభవం సార్ कोने मालूम नीच मालूम तेरे को, कुत्ते मालूम तेरे को, कमीने मालूम तेरे को, दरिद्र मालूम तेरे को, अष्टदरिद्र मालूम तेरे को, ये सभी मेरे पीछे है सार. సర్లే కానీ అదేంట్రా నీ షర్ట్ మీద? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. ఏంటి మీ డాడీని తీసుకొచ్చావరా? వచ్చాను సార్. సార్ పిలువు. అండి నమస్తే సార్. నమస్తే అండి, కూర్చోండి. సార్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఏం బాగున్నానండి, మీ వాడు చెప్పడు నాకు బీపీ షుగరు లేని రోగాలు వస్తున్నాయండి. ఏమైంది సార్? వాడిని అడగండి. ఏం చేస్తారా? ఏ సార్ చదువు సంధ్య అంటారు, చదువు నాకు తెలియదు, సంధ్య తెలుసు నా క్లాస్మేట్. సార్ వాడు ఇలాగనే తింగర్ మాట్లాడతాడు సార్. లోనా అలా మీరే కొద్దిగా బుద్ధి చెప్పండి సార్ వానికి. ఏమి చెప్తామండి, వాడు చదవడు, ఒక చదవనీయడు. వాడు 4 దడ్లు ఉంటుంది సార్ కొడుకుని. అదే చేద్దామంటే వాడు జాతీయ గీతం పాడుతున్నాండి. మీరేం చేస్తున్నారు సార్? సెల్యూట్ చేస్తున్నాను. అరే ఏమైనా తమ్ముడు ఏడుస్తున్నావు? ఏం లే అన్నా. ఏం లేదా? అయితే బాగా చూస్తా. నువ్వు కూడా అన్నా. మరి ఏమైంది చెప్పురా. ఎలా చెప్పాలి అర్థం కావట్లే అన్నా. అనవరింది కదా, దాంతో చెప్పు. నా గర్ల్ ఫ్రెండ్ కి వేరే వాళ్ళతో పెళ్లి అవుతుంది, అంత బాధలు తెలుసా? అర్థమైందిరా, నీకు మాటలే చక్కగా మరి నీ మొగానికి గర్ల్ ఫ్రెండ్ ఒకటి. ఈ బాధ కొద్ది రోజులే రా, ఒకవేళ దాన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో లైఫ్ లాంగ్ ఇదే బాధ కంటిన్యూ. అవునా? మరి మరి ఎలా అన్నా? రోజు ఒకరిని లవ్ చేయి,
పెళ్లి చేసుకో, ఎంజాయ్ చేయి, మర్చిపో. మరి ఎలా కుదురుతాను? కల్లోరా పిచ్చోడా.